మొన్నటికి మొన్న అంటే ఒక 5 డేస్ బ్యాక్ ఒక తల్లి తన బిడ్డని స్కూల్‌కి తీసుకువెళ్తుంది స్కూటీ మీద. దుండిగల ప్రాంతంలో ఏమైందంటే టిప్పర్ లారీ పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఆ టిప్పర్ లారీ అనేది గుద్దేసి పిల్లోడు ఆ తల్లికి పడిపోయారు. ఆ పిల్లోడు అక్కడికక్కడే చనిపోయాడనమాట. ఆ తల్లి బాధ, వేదన అనేది ఎవ్వరు తీర్చలేరు. ఆ తల్లి ఒకటే అనుకుని ఉంటది. ఇప్పుడు మా పిల్లోడు చక్కగా స్కూల్‌కెళ్ళి సాయంత్రానికి చక్కగా తిరిగొస్తాడని ఆ తల్లి నమ్మకం ఉండుంటది. కానీ అక్కడికక్కడే మరణించాడు. ఆ తల్లి ఆవేదన ఏంటంటే నా బిడ్డ మళ్ళీ బ్రతికితే బాగున్ను అనే వేదన అనేది ఉంటది. మరి ఒక తల్లి ఆవేదన అంత ఉన్నప్పుడు ఇప్పుడున్న దినములు ఎలాంటివంటే దినములు చెడ్డవి అని చెప్తున్నాయి కదా! ఒక తండ్రి తన బిడ్డ చక్కగా చదువుకోలేదని, తక్కువ మార్క్స్ వచ్చాయని బిడ్డని కొట్టి చంపేశాడంట. మరి పిల్లలు ఇలా మారుతూ ఉంటే ఒక అసమర్థ తండ్రి ఇద్దరు పిల్లలు తన భార్య ఎక్కడో కువైట్‌లో ఎక్కడో ఉంటే, తన భార్య లేదు తనే చూసుకోవాల్సింది బిడ్డలకి బిర్యానీలో విషం ఇచ్చి చంపేశాడు. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కుమార్తె 8 నెలల ప్రేమ కోసము తన తల్లిని చంపడానికి కూడా వెనకాడలేదు. ప్రేమ ఎక్కడుంది? ప్రేమ చల్లారిపోతుంది. దేవుడి వాక్యం ఎప్పుడో సెలవిస్తుంది. ప్రేమ చల్లారిపోతుంది. అంత్య దినముల్లో ప్రేమ చల్లారిపోతుంది. తల్లిదండ్రులు ఎంత విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం. ఇప్పుడు ఒక వస్తువు పోగొట్టుకున్నామంటే అది ఇంకో వస్తువు రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక బిడ్డను కోల్పోయామంటే దాన్ని రీప్లేస్ చేయడానికి నీకు అవకాశం లేదు. నువ్వు ప్రాణం పొయ్యలేవు. అలాంటిది నువ్వు విచక్షణ రహితంగా ఎలా ప్రవర్తిస్తున్నారు? భయంకరమైన దినముల్లో ఉన్నాము. మనము దేవుడు భయం లేకుండా జీవిస్తున్నామేమో. దేవుడు భయం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే బిడ్డలు బయటికి వెళ్ళేటప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు అమ్మ ఇంటిలో ఉన్న ఆ యొక్క సురక్షితము బయట ఉండట్లేదని మనం భయపడేవాళ్ళం. కానీ ఇంటిలోనే ఇప్పుడు పిల్లలకి సురక్షితం అనేది ఉండట్లేదు. తల్లిదండ్రులకి సురక్షితం లేదు. ఇంకా బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కడికి వెళ్తారు? ఈ భయంకరమైన దినముల్లో మనం ఏం చేయాలి? దేవుడి వాక్యం ఎలా సెలవిస్తుందంటే తల్లి తండ్రుల ప్రేమ నీడవలి గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోవును. అంతే కదండి. ఇప్పుడున్న ప్రేమలు అలాంటివి. తల్లిదండ్రుల దగ్గర బిడ్డలకి సురక్షితం లేదు, బిడ్డల దగ్గర తల్లిదండ్రులకు సురక్షితం లేదు. ఏ కాలంలో జీవిస్తున్నాం? అంత్య దినముల్లో ఉన్నాం. దేవుడు భయభక్తులు లేని దినముల్లో ఉన్నాము. జాగ్రత్త సుమి.